నమస్తే. కుక్కర్లో మటన్ పులావ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కావాల్సిన మనకి మటను ఒక గంట గంటన్నర సేపు నానబెట్టిన, కొన్ని బియ్యం కూడా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. కొంచెము కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇవి ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని నూనె పోసుకోవాలి. నాన్ వెజ్లో నూనె కొంచెం ఎక్కువనే ఉంటే మంచిగా ఉంటుంది, మటన్ కదా. 3 పావులు పోసిన నేను. నూనె వేడవగానే అన్నీ వేసుకోవాలి. మంచిగా వేడైంది. అవి కొంచెం గోలగానే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం గోలినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం గోలగానే ఇక పచ్చిమిరపకాయలు వేసేయచ్చు. కొంచెం దీంట్లో చూసి వేసుకోవాలి కారాన్ని బట్టి, ఎందుకంటే మనం ముందే మటన్ కలుపుకున్నప్పుడే దాంట్లో కారపొడి, అన్ని మసాలాలు, గరం మసాలా అన్నీ వేసుకుంటాం కదా, మళ్ళీ మస్తు కారం అవుతుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి దీంట్లో. ఇవన్నీ మంచిగా గోలగానే ఇక ముందు కలిపి పెట్టుకుని మటన్ వేద్దాం. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నా. వేసి మంచిగా కలుపుకోవాలి. నేను ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ మంచిగా గోలాలి. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. మంచిగా ఉడుతుంది కదా. కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు కానీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను. మంచిగా దీంట్లో గోలిచ్చినాక నూనెలో కొంచెం ఉప్పు మళ్ళీ చూసి వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు తక్కువనే వేసుకోవాలి. కొంచెం నూనెలో గోలినాక ఇక నీళ్ళు పోసేసుకోవాలి. మటన్ ఉడకడానికి ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇన్ని విజిల్స్ అని కాదు కానీ మంచిగా ఉడకాలి, మనం అది చూసుకోవాలి మెయిన్. కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నా, వేసి కలిపేసుకొని మూత పెడదాం. ఇక మంచిగా విజిల్స్ వచ్చేంతవరకు, మంచిగా ఉడికేంతవరకు ఉంచాలి. ఇక విజిల్ పెట్టేసి ఇట్లా మంచిగా మెత్తగా ఉడకాలి. వస్తున్నారు కదా, ఇట్లా ఉడకాలి. నాకైతే 3 విజిల్స్కి ఉడికింది. మనం చూసుకొని పెట్టుకోవాలి. అంటే విజిల్స్ లెక్క కాదు, మనకి మనం ముందు అనుకున్నట్టు మంచిగా ఉడకాలి మనకి, లేకపోతే అసలు మటన్ అలా ఘోరంగా ఉంటుంది. ఇక ఇప్పుడే ఒకసారి ఉప్పు అది చూసుకుందాం. బాగుంది, అన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. ఇక కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంది. ఇప్పుడు వేసేసుకొని ఇక ముందుగా అడిగి పెట్టుకున్న బియ్యం వేసుకున్నాడే. ఒక గిన్నెడు అవుతాయి నీళ్ళు, మనం చూసుకొని రైస్ తీసుకునేటప్పుడు. ఇంకా బియ్యం వేసేసుకున్నాడే. ఇక మామూలుగా అయితే బాస్మతి రైస్ తీసుకుంటారు కానీ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. బియ్యం వేసుకోగానే ఒకసారి కలుపుకోవాలి మంచిగా. బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు, కానీ ఇక రెగ్యులర్ది మంచిగా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే రెగ్యులర్దే తీసుకున్నా. నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఆల్రెడీ సూప్ ఒక కప్పు అవుతుంది. 1కి 1.5 అట్లా పోసుకోవాలి కాబట్టి ఇక నేనైతే కొంచెం మెత్తగా తింటాము, అందుకని కొంచెం ఎక్కువ పోసుకున్నా. మామూలుగా 1కి 1.5 అట్లయితే సరిపోతుంది. మంచిగా ఉడుకుతాము. ఇక విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే రైస్ అయిపోయినట్టే చూద్దాం. ఫైనల్ అయిపోయింది. ఒకసారి చూసే ముందు కంపల్సరీగా విజిల్ చెక్ చేసుకొని మూత తీయాలి. మంచి వాసన వస్తుంది. చూసారా ఎంత మంచిగా అయిందో. చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. టేస్ట్ చేద్దాం. మంచిగా ఏంటంటే
సూపర్ స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కుక్కర్లో ఈజీగా అయిపోద్ది. అంతా కలిపితే ఒక 10 నిమిషాలలో అయిపోద్ది. సరిగా మనం టేస్ట్ కూడా చేద్దాం.